అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడే కానీ అందరూ కూడా పర్ఫెక్ట్ గా ఇన్వెస్ట్ చేయలేరు. ఎవరో ఏదో ఒక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే మీరు గమనించిన ప్రకారం టాప్ మిస్టేక్స్ అంటే తరచుగా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? మిస్టేక్స్ గురించి మాట్లాడారు కాబట్టి మేడం, ఫస్ట్ మిస్టేక్ ఏం చెప్తాను. చెప్పండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు అడిగారు మీరు, అసలు ఇన్వెస్ట్ చేయరు, అదే ఫస్ట్ మిస్టేక్. అదే ఫస్ట్ మిస్టేక్. కరెక్ట్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్పెషల్ మేడం, మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మేమేమంటే గోల్ సెట్ చేసుకుని అంటాం, రైట్? గోల్ పక్క పెడదాం. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎక్కడ పెడతారు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడతారు, ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు అనే నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. తెలియగానే ఏదో ఏం నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేయకుండా జస్ట్ ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే నాలెడ్జ్ ఉందనుకుంటారు, కానీ అంత నాలెడ్జ్ ఉండదు. ఇట్ హ్యూమన్ టెండెన్సీ. నాకు అన్ని తెలుసు అనుకుంటారు. అడ్వైజర్ అవసరం లేదు, నేను సొంతగా చేసుకోగలను అని చెప్పి ఒక థాట్ నుండి స్టార్ట్ చేసేస్తారు. దట్ ఈస్ వన్ బిగ్ మిస్టేక్. అంటే ఇన్వెస్టింగ్ వితౌట్ నాలెడ్జ్ ఉండదు. తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా గోల్స్ సెట్ చేసుకోరు. గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టిన పెట్టుబడి ఎంత కావాలనేది ఫస్ట్ తెలుస్తుంది, రైట్? దాన్ని బట్టి మన రిటర్న్స్ ఎంత వస్తుంది, ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది అనేది తెలుస్తుంది. వచ్చిన డబ్బుల్ని ఎక్కడ దేనికి ఖర్చు పెట్టాలనేది తెలుస్తుంది. ఈ గోల్ సెట్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. మీకు ఎప్పుడు కావాలో ఎప్పుడు అది నీడ్స్ అనేది వస్తుంటాయి, పార్ట్ ఆఫ్ జర్నీ. మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కొంతమంది అంటుంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, కావాల్సినప్పుడు మేము తీసుకుంటాము అంటారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ ఒక రిటైర్మెంట్ కానీ లేకపోతే ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, మీరు మధ్యన డబ్బులు తీసేస్తుంటే మరి మీ గోల్ ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ వెల్త్ క్రియేట్ అవ్వదు కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ మెయిన్ గోల్స్ పెట్టుకోండి. పోనీ మీ రిటైర్మెంట్, పిల్లల ఎడ్యుకేషన్, ఇది మెయిన్ మీ గోల్స్ పెట్టుకోండి. మిగతా గోల్స్ పెట్టుకోకుండా ఒకటి ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు కావాల్సినప్పుడల్లా వాడుకోండి. ఇప్పుడు అక్కడ ఆ గోల్స్ ఎఫెక్ట్ అవ్వదు కదా. సో నేను చెప్పేది అది, ఇన్వెస్టింగ్ వితౌట్ ఎనీ గోల్స్. సెకండ్ అనదర్ మిస్టేక్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేడం ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను రిస్క్ తీసుకుంటాను అంటారు. హై రిస్క్ తీసుకుంటాను, నాకు హై రిటర్న్స్ కావాలంటారు. కొంతమంది ఏంటంటే అసలు రిస్క్ పట్టించుకోరు, అసలు పెట్టేస్తుంటారు. వాళ్ళు రిస్క్ తీసుకోగలరా లేదా అనేది తెలియాలి కదా. ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి రేపు పోయింది అనుకోండి, రాలేదు, లాస్ అయిపోయింది, మీకు లేదనుకోండి, మీరు ఆ రిస్క్ తీసుకోగలరా అనేది ఇంపార్టెంట్. అది దట్ ఈస్ వన్ మోర్ మిస్టేక్, మేజర్ మిస్టేక్. ప్రతి ఒక్కరూ ఇగ్నోర్ చేస్తారు. రిస్క్ నేను తీసుకోగలనా, ఇవాళ ఒకలాగా ఉండొచ్చు రిస్క్, తర్వాత మళ్ళీ మారుతుంది రిస్క్. ఆ టైంలో కూడా మన రిస్క్ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి రిస్క్ ప్రొఫైల్ బట్టి. సో ఆ రిస్క్ తీసుకోగలనా లేదా అనేది ఇగ్నోర్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తారు. అనదర్ మిస్టేక్. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏం చేస్తారు మేడం, ఇప్పుడు జనరల్గా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి చూస్తారు. అలాగే చూసేసి ఇప్పుడు ఏంటి హై రిటర్న్స్ చూస్తూ ఈ రిటర్న్స్ వెనకాల పరిగెడుతూ ప్లాన్స్ అనేది సెలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ అనదర్ మిస్టేక్. నేను చెప్పాను కదా, ఈ లాస్ట్ 5 years చేసిన పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ 5 years అదే ప్లాన్స్ చేస్తుందని గ్యారంటీ లేదు. సో ఈ పాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ దాని వెనకాల అదే వస్తుంది అనుకుని ఇన్వెస్ట్ చేయకండి. దట్ ఈస్ అనదర్ మిస్టేక్. ఇంపార్టెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, మీ ఏజ్ బట్టి, రిస్క్ అప్టైట్ బట్టి, మీ గోల్స్ బట్టి డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవాలి. డైవర్సిఫికేషన్ అనేది కూడా కొంతమంది చేయరు. అది తెలియకో లేకపోతే లేదు నేను మొత్తం రిస్క్ తీసుకుంటాను అని చెప్పేసి స్మాల్లో మిడ్ క్యాప్లో పెట్టేస్తుంటారు. నాకు రిటర్న్స్ కావాలి, నేను పెడతాను. కరెక్ట్. సో దే ఇగ్నోర్ లార్జ్ క్యాప్ కానీ, ఫోకస్ కానీ, డెప్ట్ కానీ, కమోడిటీస్ కానీ
అని ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేస్తారు. ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ మిస్టేక్. డైవర్సిఫై అనేది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్లో. చేసుకుంటేనే మన పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ అవుతూ చేయగలుగుతాం. ఇది కాకుండా మేడం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ లంసమ్ డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి, మార్కెట్ని టైం చేయడానికి ట్రై చేస్తారు. అంటే మార్కెట్ పడేటప్పుడు నేను కొంటాను, అంటే ట్రేడింగ్ లాగా. ఇప్పుడు స్టాక్ కొన్నప్పుడు ఏంటి, పడేటప్పుడు కొనండి, ఇంత కొనండి, ఇంత పెరుగుతుంది అంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ పడడానికి వెయిట్ చేస్తారు, అప్పుడు కొంటారు. రైట్. సో ఆ విధంగా అదొక మిస్టేక్ చేస్తుంటారు. అంటే మార్కెట్ ఎలా ఉన్నా గానీ మనం కొంటూ ఉండడం బెస్ట్. ఎప్పుడైనా ఇప్పుడు మీద లంసమ్ ఉంది మేడం, మీ గోల్ ఏమో లాంగ్ టర్మ్ ఉంది. సో ఏం చేయాలి, మీరు ఇన్వెస్టెడ్ ఉండాలి. మీరు మీకు ఛాన్స్ దొరకదు. మీకు ఎంత త్వరగా పడుతుందో అంతే త్వరగా మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. ఛాన్స్ దొరకదు, కొనడానికి ఛాన్స్ దొరకదు. సో ఈ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇది ఒక మిస్టేక్. ఇది కాకుండా మేడం పోర్ట్ఫోలియో ప్రతి నెల ప్రతి 6 నెలలకి రివ్యూ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. మన మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కదా. షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అయితే డెప్త్ ఫండ్స్, మీకు రిటర్న్స్ అంతే నార్మల్ రిటర్న్స్ అక్కడ. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితేనే మీకు రిటర్న్స్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. రైట్. సో అలాంటప్పుడు మీరు సమయం ఇవ్వాలి, అట్లీస్ట్ ఒక 1 year 2 years రివ్యూ చేయాలి. మీ రిస్క్ అపెటైట్ కూడా మేబీ ఒక 2 years తర్వాత మారచ్చు. మీ క్యాపబిలిటీ ఆఫ్ ఇన్వెస్టింగ్ పెరగచ్చు, తగ్గచ్చు. మీ రిస్క్ అపెటైట్ కూడా మారుతుంటుంది. సో సినారియోస్ మారిపోతుంటాయి కాబట్టి అప్పుడు ఆ టైంలో స్ట్రాటజీ ఎలా చేయాలి ఏంటి అనేది మాట్లాడుకోవాలి. ఓకే. ఇన్ బిట్వీన్ మనకి మార్కెట్ వాలటాలిటీ అవుతాయన్నా అప్పుడు చూడొచ్చు అంటారు. అదే చెప్తున్నాను, మనది ఎప్పుడైతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉందో మేడం, ఇదన్నీ ఇన్సిడెంట్స్, ఇవన్నీ ఒక్కొక్క యాక్టివిటీస్ మాట. ఇప్పుడు చూడండి, ట్రేడ్ వార్, ఇప్పుడు పాకిస్తాన్, నెక్స్ట్ ఇంకేదో ఉంటుంది. సో ఇదన్నీ మీ పార్ట్ ఆఫ్ ద జర్నీ. లాంగ్ టర్మ్ అనేటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ అవుతూ ఉండాలి. అది ఆపకూడదు. అది ఎప్పుడైతే ఇదొకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఎప్పుడైతే మార్కెట్స్ ఇలా పడుతుంటాయో జనాలు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు తెలుసా, సిప్లు ఆపేస్తారు. మార్కెట్ వాల్యూ పడిపోతుందని చెప్పి తీసేస్తూ ఉంటారు. కరెక్ట్. అవును. అది మీది లాంగ్ టర్మ్, ఇంకా 15 years ఉంది మీది మీ గోల్. మీరు ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? మీకు తక్కువ ఎన్ఏవికి ఎక్కువ యూనిట్స్ వస్తున్నాయి, మీరు కొనుక్కోవాలి. ఇప్పుడు ఎస్ఐపి రూపంలో కట్టే వాళ్ళకి ప్రాబ్లం లేదు, లంసమ్గా కట్టే వాళ్ళకి వాళ్ళ ఒక స్ట్రాటజీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. దాని గురించి మాట్లాడదాం, ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడదాం మేడం, అది ఎలా చేయాలి ఇంకా అనేది. అది కాకుండా మేడం కొంతమంది ఎమోషన్స్, ఈ మార్కెట్ ఇప్పుడు పడుతున్నప్పుడు ఫియర్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. ఫియర్ జనరల్ గా వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలా సిప్లు ఆపేయడాలు, సిప్పులు తీసేయడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ ఎమోషన్స్ కూడా ఒక బిగ్ మిస్టేక్. ఆ ఎమోషన్స్ ని, ఎందుకంటే ఇప్పుడు మన డబ్బులు పెట్టేటప్పుడు మనకు భయం ఉంటుంది. అది మీరు మీ డబ్బులు నా దగ్గర పెట్టారనుకోండి, మీ డబ్బులు కాబట్టి నాకు ఆ ఎమోషన్స్ ఉండదు, నేను ప్రాక్టికల్ గా థింక్ చేస్తాను. సో ఆ విధంగా ఈ ఎఫెక్ట్, ఈ మిస్టేక్స్ అనేది కూడా చేస్తుంటారు. ఈ ఎమోషన్ గా ఫీల్ అయ్యి సిచ్యువేషన్స్ బేసిస్ మీద. ఇప్పుడు కొంతమంది ఇంకోటి మాట్లాడదాం మేడం, ఇప్పుడు నెట్ అసెట్ వాల్యూ అంటారు మ్యూచువల్ ఫండ్స్ లో. కొనేది ఏంటంటే మన స్టాక్స్ కొంటే క్వాంటిటీ ప్రైస్, ఒక క్వాంటిటీ ప్రైస్ ఎంత అని అంటారు. ఇక్కడేమో ఎన్ఏవిలో మాట్లాడతాం, నెట్ అసెట్ వాల్యూ. ఇప్పుడు 10 రూపాయలకి ఎన్ఎఫ్ఓలో లాంచ్ చేస్తుంటారు కొత్త స్కీమ్స్. 10 రూపాయలకి 10కి లాంచ్ చేస్తారు ఎన్ఏవికి. అదేంటి మన తక్కువ ఎన్ఏవి ఉంది కదా, ఎక్కువ కొంటే బాగా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కదా అనుకుంటారు. బట్ అదే స్కీమ్ లో ఒక ప్లాన్ లో 25 నుంచి 30 స్టాక్స్ ఉంటాయి. మరి దాని ఎన్ఏవిలో డిఫరెంట్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకో మిస్టేక్ చేసేది, ప్రతి ఒక్కరు ఏం చేస్తారని ఎన్ఎఫ్ఓలు వచ్చినప్పుడల్లా ఎన్ఎఫ్ఓలే కొంటారు. అదొక ఇంకో మిస్టేక్. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఏవి చూసి మీరు ఇన్వెస్ట్ చేయకండి. పోర్ట్ఫోలియో చూడాలి, ఫండ్ మేనేజర్ చూడాలి, ఆ ఫండ్ కన్సిస్టెన్సీ చూడండి. ఇప్పుడు ఎన్ఎఫ్ఓ అయితే కన్సిస్టెన్సీ ఉండదు, తక్కువ వచ్చిన దానికి తీసుకుంటారు. అలాగని చెప్పి పెద్ద అనేవి ఉండేవి పర్ఫామ్ చేయట్లేదు, అన్ని పని అది కూడా పర్ఫామ్ చేస్తుంది. సో మనం చూడవలసింది ఏంటంటే పర్ఫార్మెన్స్ చూడాలి.
ఆ చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. ఇప్పుడు మేడం కొంతమంది ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. అంటే విత్ ఇన్ 1 year కానీ తీసేస్తే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఓకే. ఆ ఎగ్జిట్ లోడ్ కూడా పట్టించుకోకుండా తీసేస్తూ ఉంటారు డబ్బులు. అవసరం వస్తుంటే తీసేస్తుంటారు. మరి ఆ అస్తమానం అలాగే 1 yearలో తీసేస్తుంటే ఎన్ని 1% ఎంత 1% కట్ అవుతుంటాయి. అక్కడ వెళ్తే పోతుంది కదా. మీరు రిటర్న్స్ గురించి ఆలోచిస్తారు, 12% నాకు 13% కావాలి, 15% కావాలని. మరి ఇక్కడ ఎవ్రీ ఇయర్ తీసేస్తున్నారు, 1% పోతుందిగా. కరెక్ట్. అది కూడా పెద్ద మిస్టేక్ కదా. సో ఇన్వెస్టర్స్ చెప్పేది ఇది కూడా చూసుకోండి. అస్తమానం తీస్తూ ఉండకండి. ఏదైతే మీకు డబ్బులు కావాలో అది మీరు మీ ఎఫ్డీలోనే పెట్టుకోండి, లేకపోతే ఇంకా దేంట్లోనే పెట్టుకోండి. విత్ ఇన్ ఇయర్ తీయకండి. ఎగ్జిట్ లోడ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ అనేది. ఫైనల్లీ అడ్వైజర్ లేకుండా, డిస్ట్రిబ్యూటర్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో ఎప్పుడైతే ఏం చేయాలో తెలియదు అలాంటి టైంలో అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఉంటే మేము గైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు డైరెక్ట్గా చేసేస్తారు, మీకు మళ్ళీ 2-3 years తర్వాత ఏం చేయాలో తెలియదు. సినారియోస్ ఇప్పుడు మీకు వార్ వచ్చింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మళ్ళీ మీరు రావాలి కదా మా దగ్గరికి. అప్పటికి మీరు టైం వేస్ట్ చేసినట్టుగా కదా. రైట్. మీరు మా దగ్గరికి రావట్లేదని మేము బాధపడట్లేదు, కానీ మీ టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు కదా. ఆ విధంగా ఫస్ట్ నుంచి ఒక గైడెన్స్ అడ్వైజర్ తో వెళ్తే అది ఇంకా మంచి బెటర్ పర్ఫార్మెన్స్. మనం ఎప్పుడైనా మేడం మన జీవితంలో మన లైఫ్ ఈజీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, నేను ఐటీలో ఎదుగుతాను, నేను ఫైనాన్స్ నాకు తెలియదు, నేను సంపాదించుకుంటున్నాను, ప్రొఫెషనల్కి ఇచ్చేయండి. నేను నా లైఫ్ ఈజీ చేసుకుంటున్నాను కదా. నా ఫోకస్ నా కెరియర్ మీద ఉంది, నా వెల్త్ మీరు చూసుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఉండదు, కంగారు లేదు. సో లైఫ్ ఈజీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ డైరెక్ట్ లెంత్ వస్తుంది, రెగ్యులర్ లెంత్ వస్తుంది, అది కాదు మన ఫోకస్. మన ఫోకస్ ఏంటంటే మనకు కావాల్సిన రిటర్న్స్ వస్తుందా లేదా, మనకు వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ విధంగా ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు మేడం. సో ప్రొఫెషనల్గా ఒక గైడెన్స్ తీసుకుంటూ చేయండి. నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి తప్పులు చేయకుండా, ఆ మిస్టేక్స్ చేయకుండా చేయగలిస్తే ప్రతి ఒక్కరూ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.